సార్ ఇప్పుడు మీ గతంలో మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు, మిర్చి యార్డ్ మార్కెట్ చైర్మన్ చేశారు. రాష్ట్రంలోనే పెద్ద అయినటువంటి యాడ్ ఇది. గత గవర్నమెంట్లో దాదాపు 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఎన్డీఏ కూడా అధికారంగా వచ్చింది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్? ఏం చెప్తారు దీని మీద? టోటల్గా దీనిలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటారు, అధికారుల ప్రమేయం ఉందంటారు? మీరు రాష్ట్రంలో కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డు. దీనికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మిర్చి యార్డుగా ఒక గుర్తింపు ఉంది. ఈ మిర్చి యార్డు అనేది దీనిలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అనేది నా ఆరోపణ. ఇంత పెద్ద కుంభకోణం బహుశా రాష్ట్రంలో కూడా దేశంలో కూడా జరగల. కేవలం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ 100 కోట్ల రూపాయలు, అక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా జైలుకు పోవడం జరిగింది. ఇక్కడ మరి మేము వెంటనే దాని మీద స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా గారికి, సంబంధిత శాఖ మంత్రులకి, అచ్చెన్నాయుడు గారికి, వాళ్ళందరూ కూడా మేము మొత్తం అక్కడ జరిగినటువంటి అన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో ప్రధానమైన ఏమిటంటే మా ఫిర్యాదులో లైసెన్సులు అనేది రెన్యూవల్ జరిగాయి. లైసెన్సులు రెన్యూవల్లో ఒక్కొక్క లైసెన్స్ నుంచి 50,000 రూపాయలు పైగా తీసుకున్నారు. 400 లైసెన్సులు రెన్యూవల్ జరిగాయి. సరే, అది ఒకటి. రెండోది ఏంటంటే లైసెన్సులు ట్రాన్స్ఫర్ జరిగినాయి. ఒక వ్యక్తి పేరు నుంచి ఇంకొక వ్యక్తి పేరుకు బదిలీ జరిగింది. బదిలీలు 5 నుంచి 10 లక్షల రూపాయలు చేతులు మారాయి. అది కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా ఆ ట్రాన్స్ఫర్ చేయటానికి వీలేదు. ఆ పేరు మార్పిడి జరగకూడదు. ప్రభుత్వం అనుమతిని ఒక 60 మందికి మాత్రమే తీసుకున్నారు. ఏకంగా 180 మందికి చేశారు. అందులో కూడా పెద్ద ఎత్తున జరిగింది. అట్లాగనే జీరో వ్యాపారం. అంటే జీరో వ్యాపారం ఏంటంటే అక్కడ ఈనాములో నమోదు కాకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి మిర్చి అక్రమ మార్గాల్లో పోవటం మొదలుపెట్టింది. అదేవిధంగా బిల్ టు బిల్లు మొత్తం కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీని మీద విజిలెన్స్ ఇక్కడ చాలా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్న విజిలెన్స్ అధికారులని. ఒక 3 నెలల వ్యవధిలో మొత్తం కూడా దాని మీద విచారణ పూర్తి చేశారు. దాదాపుగా సుమారు 347 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు నిర్దిష్టమైన ప్రాథమిక ఆధారాలతోటి వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి వాళ్ళు నివేదిక ఇవ్వటం జరిగింది. దానిలో 20 మంది సూపర్వైజర్లు కావచ్చు, ఇతర వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరి యొక్క ప్రమేయం ఉందని చెప్పి వాళ్ళ పేర్లు, వాళ్ళు చేసినటువంటి ఏమేం చేశారు, ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారనే స్పష్టమైన ఒక నివేదికను రూపొందించారు. దాన్ని మరి ప్రభుత్వానికి అందజేయటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తక్షణమే తీసుకోవాల్సింది ఏంటంటే అటు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు కానీ, ఆ శాఖ అధికారులు కానీ, ఎవరైతే 20 మంది ఉన్నారో ఆ అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకోవటంలో జాప్యం జరిగితే మళ్ళా ఆ విజిలెన్స్ నివేదిక కనుక పడకేస్తే తారుమారు అయిపోద్ది. విజిలెన్స్ నివేదిక సహితం కూడా దానిలో ఉన్నటువంటి ఇవి కూడా మళ్ళీ మొత్తం కూడా తారుమారై ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే అందుకు బాధ్యులైన అధికారులు, ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి ఐ వెంకటేశ్వర రెడ్డి అనే ఒక అధికారి, ఆయన సెక్రటరీగా ఉన్న కాలంలో దాదాపుగా అతను ఒక్కడే ఇక్కడ వాళ్ళు చెప్పుకోవడం అతిశయోక్తిగా వచ్చేవాని కాసి 400-500 కోట్ల రూపాయలు ఆయన ఒక్కడే దీనిలో తిన్నాడనేది. ఇంకొక అతను దుగ్గిరాల ప్రజెంట్ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు, అతను ఆనాటి ఎన్నికలు 2019 ఎన్నికల సమయంలో 2019లో కొన్నాడు, అక్కడ పనిచేశాడు. అతనైతే ఏకంగా 5 లక్షల క్వింటాల్స్ని పూర్తిగా మాయం చేసేసాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు కమిషన్ వ్యాపారులు, కమిషన్ రూపంలో రైతులు దోపిడీకి గురి అవుతారు, మత్స్యకాయల రూపంలో రైతులు దోపిడీకి గురి అవుతారు, ధరల విషయంలో రైతులు దోపిడీకి గురి అవుతారు. రైతుల్ని అందరూ కూడా అటు వ్యాపారులు ఇటు అధికారులు మొత్తం కూడా రైతులను దోచుకోవటం మినహా రైతులకి సేవ చేద్దామనే దృక్పథం పూర్తిగా తగ్గిపోయింది. ఆ రోజు మేము అవినీతి రహితంగా అక్కడ పాలన చేసాము. మేము అక్కడ ఉన్నప్పుడు, నేను అక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు. ఈరోజు మళ్ళా పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయింది అక్కడ మిర్చి యార్డు మొత్తం కూడా. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సూపర్వైజర్లు అక్కడ చాలామంది ఉన్నారు. శివారెడ్డి అని చెప్పి, అదేవిధంగా దుగ్గిరాల్లో ఉన్నటువంటి శ్రీనివాసరావు కానీ, సెక్రటరీగా ఉన్నటువంటి ఐ వెంకటేశ్వర రెడ్డి కానీ, ఇలాగ చాలామంది
అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు, సెక్రటరీ మొత్తం కూడా దాన్ని పంచుకు తిన్నారు. డిఈఓలు అని ఉంటారు, డేటా ఎంట్రీ ఆపరేటర్లని, వాళ్ళని దాదాపుగా 30-40 మందిని అక్కడ నియమించారు. వాళ్ళు ఒక్కరోజు కూడా అక్కడ విధులకు హాజరు కాలేదు. వాళ్ళందరూ కూడా వైసీపీకి సోషల్ మీడియాకి పనిచేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా జీతాలు మిర్చి ఇక్కడ అందజేస్తూ ఉంది. వాళ్ళ సంతకాలు కానీ వాళ్ళ బయోమెట్రిక్ కానీ ఇవన్నీ కూడా సూపర్వైజర్లు వేస్తూ ఉన్నారు తప్పితే వాళ్ళు కనీసం వచ్చి ఆ జీతం తీసుకునే రోజు ఏమన్నా వచ్చారని తప్ప ఏ రోజు కూడా వాళ్ళు వచ్చి అక్కడ రిజిస్టర్లో సంతకం కానీ బయోమెట్రిక్ వేలిముద్రలు వేయటం కానీ ఏమీ జరగలేదు. ఆ విధంగా దోచిపెట్టారు. అట్లాగనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు, మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ విధంగా అది పూర్తిగా దోపిడీకి గురి. 400 కోట్ల స్కామ్ వెనక ఉన్న వైసీపీ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఏరంటారు? ఖచ్చితంగా ఉన్నారు. అధికారులు ఇంత కుంభకోణం జరగడం అనేది అది జరిగే పరిస్థితి అయితే కాదు. అవును దీనికి సంబంధించిన ఖచ్చితంగా వెనక రాజకీయ ప్రమేయం ఉంది. అక్కడ ఉన్నటువంటి అసలు తాడేపల్లిలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పీరియడ్ వరకు మొత్తం కూడా దాని వెనక వీళ్ళందరూ ఉన్నారు. కేవలం అక్కడ అధికారులు దోపిడీ చేశారని కూడా అక్కడ ఉన్న ఇప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి చైర్మన్ దగ్గర నుంచి మొత్తం దీనిలో భాగస్వాములే. ఖచ్చితంగా ఇంకా లోతైన విచారణ జరిగితే 400 కోట్ల రూపాయలు కాదు, 4,000 కోట్ల రూపాయలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇది పెద్ద ఆదాయ వనరు ప్రభుత్వానికి, పెద్ద ఎత్తున రాబడి రావాలా. కానీ ఈ విధంగా దోపిడీ గురి అవుతుంది. దాదాపుగా ప్రతి ఏడాది కూడా 20,000 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. అక్కడ 20,000 కోట్ల రూపాయలు జరిగినప్పుడు 1% కనుక వచ్చేటట్టయితే ప్రతి ఏడాది కూడా దాదాపుగా ఒక 200 కోట్ల రూపాయలు రావాలి. అదేవిధంగా జిఎస్టీ రూపంలో ఒక 200 కోట్ల రూపాయలు రావాలా. ఏడాదికి 400 కోట్ల రూపాయలు రావాలి. 5 ఏళ్లలో 5 4 20. అవి కాకుండా మరి మా ఈనాంలో నమోదు కాకుండా జీరో వ్యాపారం జరుగుతూ ఉంది. జీరో వ్యాపారం అంటే అక్కడికి వచ్చే సరుకు అక్కడ రికార్డులో నమోదు కాదు, వెళ్ళేటప్పుడు నమోదు కాదు. దీనికి సంబంధించిన చెస్ కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్సెస్, పన్నుల రూపంలో చెల్లించాల్సి మొత్తం కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర ముందుగానే లక్షల్లో తీసుకుంటారు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక పెద్ద ఎక్స్పోర్టర్ దగ్గర నెలకు 10 లక్షలు ఏమో తీసుకుంటారు. దీన్ని అన్నింటిని కూడా ఫ్రీగా బయటికి పంపిస్తూ ఉంటారు. అక్కడ మొత్తం కూడా ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు కూడా నిజాయితీ కలిగిన అధికారి ఒక్కళ్ళు కూడా లేరు. కాబట్టి మొన్న ఎవరైతే విజిలెన్స్ నివేదిక వచ్చిందో ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకోవటమే కాదు, వాళ్ళు తిన్న డబ్బు మొత్తం కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మొత్తం కూడా వాళ్ళ నుంచి రాబట్టాలా. రాబడితేనే భవిష్యత్తులో ఇంకొకటి చేయకుండా ఉంటారు. ఆ విధంగా సార్ ఈ స్కామ్లో గతంలో చేసేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు ఎందుకు పెట్టకూడదు? దానికి సంబంధించినటువంటి మెయిన్ ప్రధాన పాత్రధారి కూడా వ్యవసాయ శాఖ మంత్రి అండర్లో జరిగేది కదా, మార్కెటింగ్ శాఖ మంత్రి. మరి ఆయన ఎందుకు ఇందులో ఇచ్చేయకూడదు? అంటే ఒక రాజకీయ నాయకులు ప్రమేయం లేనిదే ఒక అధికారులు ఇన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి చేయటువంటి జరిగే పరిస్థితి కాదు. అప్పుడున్న మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ మంత్రుల ప్రమేయం ఉంటుంది ఖచ్చితంగా. ఆ రోజు ఈ కుంభకోణం ఎప్పుడైతే బయటపడంగానే వెంటనే ఇక్కడ ఉన్న సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వచ్చారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు. ఇక్కడ ఉన్న డైరెక్టర్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు, జేడీ గారు మొత్తం కూడా అక్కడ సమావేశపరిచారు. ఎందుకు జరిగింది ఇంత అవినీతి అని చెప్పి వాళ్ళు కూడా దీని మీద సమీక్షించారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మంచి నిజాయితీ కలిగినటువంటి రాజశేఖర్ గారు అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతుంది. ఏదైనా తొందరగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.